సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో మనం క్లాస్ 11 కెమిస్ట్రీ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ లెసన్లో పార్ట్ 4 అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ అని, ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయితే కనుక్కుంటారనమాట. సో చూద్దాం ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అది మొత్తం. సో ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్స్. ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ద స్మాలెస్ట్ నౌన్ ఎలక్ట్రికల్ ఛార్జ్. ఇట్ ఈస్ నౌన్ యాజ్ యూనిట్ నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు యాటమ్ లోపల మనకి తెలిసిన ఏదైనా ఎలక్ట్రికల్ ఛార్జ్ ఏదైనా ఉంది అంటే ఆ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ దాన్ని యూనిట్ నెగిటివ్ ఛార్జ్గా తీసుకుంటారు. అదే ప్రోటాన్ అనుకోండి, యూనిట్ పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ 1.60 × 10⁻⁻19 కూలుంబ్స్ ఉంది కదా, అయితే మైనస్ అని పెట్టాలి. -1.60 × 10⁻⁻19 కూలుంబ్స్ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్. అయితే ప్రోటాన్ యొక్క ఛార్జ్ సేమ్ ఇదే, బట్ పాజిటివ్ 1.60 × 10⁻⁻19 కూలుంబ్స్ అలా అనమాట. సో మిలికన్ డిటర్మైన్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ బై ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. ఈ ఆయిల్ డ్రాప్ అనే ఎక్స్పెరిమెంట్ ద్వారా మిలికన్ ఈ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది కనుక్కుంటాడు. సో ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, చూడండి. ఛార్జ్ ఆన్ ద ఆయిల్ డ్రాప్స్ వాజ్ ఆల్వేస్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 1.60 × 10⁻⁻19 కూలుంబ్స్. ఇప్పుడు మీకు ఈ ఎక్స్పెరిమెంట్ అంతా అయిపోయిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మామూలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆయిల్ డ్రాప్ అనుకోండి. ఇది ఒక ఆయిల్ డ్రాప్. ఈ ఆయిల్ డ్రాప్లో కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి దీంట్లో అటాచ్ అయినాయి. అయితే ఇప్పుడు దీని ఛార్జ్ ఎంత ఉంటుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఆయిల్ డ్రాప్లో కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి అవి ఎన్నో తెలియదు. ఇప్పుడు దీని ఛార్జ్ అంటే ఎంత ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని మనకు తెలిసింది. సో మనం ఏం చేస్తామంటే ఈ 4 × 1.60 × 10⁻⁻19 కూలుంబ్స్ ఇలా మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే ఈ ఆయిల్ డ్రాప్ యొక్క ఛార్జ్. సో ఫస్ట్ అయితే మనం ఎక్స్పెరిమెంట్ చూద్దాం, తర్వాత ఇదంతా క్లారిటీగా అర్థమవుతుంది మనకి. సో ఏంటంటే ముందుగా ఇక్కడ ఒక ప్లేట్, ఇక్కడ పైన ఒక ప్లేట్ తీసుకుంటారు, అలాగే కింద ఒక ప్లేట్. ఇది మెటల్ డిస్క్ అనమాట, మెటల్ డిస్క్. సో ఇది నెగిటివ్, బ్యాటరీ టెర్మినల్స్కి అటాచ్ చేశారు, ఇది పాజిటివ్. సో ఇక్కడ ఒక హోల్ని అయితే ఉంచుతారు, ఒక టైనీ హోల్, చిన్న హోల్. ఇక్కడ ఇది ఒక అటమైజర్. దీంట్లో ఈ ఆయిల్ అనేది ఉంటుంది. ఈ ఆయిల్ అనేది అంటే ఇప్పుడు మామూలుగా మనం సెంట్ బాటిల్లో స్ప్రే కొడతాం చూడండి. ఆ స్ప్రే అంటే ఒక మిస్ట్ లాగా, నీళ్ళులాగా రాదు కదా స్ప్రే కొడితే, మామూలు పొగ వచ్చినట్టు వస్తాయి, ఆ మిస్ట్ లాగా వస్తాయి. అలానే ఈ ఆయిల్ డ్రాప్స్ అనేవి మిస్ట్ లాగా దీంట్లో పంపిస్తారు ఈ మెటల్ ప్లేట్కి. ఈ హోల్ నుంచి ఇలా కింద పడతాయి అవి ఇలా. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ కూడా అదే. ఆయిల్ ఇన్ దిస్ ఆయిల్ డ్రాప్లెట్స్ which are in the mist form were allowed to enter through tiny hole in the upper plate of electrical condenser. సో ఇక్కడైతే ఒక టెలిస్కోప్ని అయితే ఉంచుతారనమాట. టెలిస్కోప్ ఇక్కడ ఏంటంటే ఎక్స్రేస్ పాస్ చేస్తారు. ఈ ఎక్స్రేస్ ఎందుకు పాస్ చేస్తారు ఇవన్నీ ఇప్పుడు చూద్దాం మనం పాయింట్స్. ఇక్కడ ఈ పాయింట్స్ చూడండి. సో ఇక్కడ ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి కింద పడుతున్నాయి కదా, వీటి యొక్క మోషన్ అనేది ఈ టెలిస్కోప్ ద్వారా అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు అంటే ఇది ఒక ఛాంబర్ అన్నట్లు, అంటే ఇదంతా క్లోజ్డ్గా ఉంటుంది. ఇక్కడ పైన ప్లేట్లో ఒక హోల్ ఉంచుతారు ఆయిల్ డ్రాప్స్ లోపలికి వెళ్ళడానికి. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆయిల్ డ్రాప్స్ మీద ఏమేమి ఫోర్స్ అప్లై అవుతున్నాయి అంటే, ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దీస్ ఆయిల్ డ్రాప్లెట్స్ ఆర్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. ఎలక్ట్రోస్టాటిక్, ఇదిగోండి
స్టాటిక్ ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఇప్పుడు ఇక్కడ కింద నుంచి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ నుంచి ఇక్కడ ఎంత కొంత వోల్టేజ్తో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ యొక్క ఫోర్స్ కూడా దీని మీద యాక్ట్ అవుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇలా కిందకు వస్తాయి ఇవి, అలానే వీటి నుంచి వచ్చే బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ వీటి మీద యాక్ట్ అవుతాయి. సో అది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బై డ్యూ టు ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ వల్ల ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది కూడా యాడ్ అవుతుంది. అలాగే విస్కస్ ఫోర్స్. సో దీని గురించి పక్కన పెట్టండి, అది సపరేట్ కాన్సెప్ట్, మీకు తర్వాత వస్తుంది, ఫిజిక్స్లో వస్తుంది. ఈ ఆయిల్ డ్రాప్ మూవ్ అవుతున్నప్పుడు ఈ 3 ఫోర్సెస్ అనేవి దాని మీద యాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఎక్స్రేస్ పాస్ చేశారు కదా ఈ ఆయిల్ డ్రాప్స్ మీదకి, ఇటు నుంచి ఇవి ఎందుకంటే అయనైజ్ చేయడానికి. ఇదిగోండి, ద ఎయిర్ ఇన్సైడ్ ద ఛాంబర్ వాజ్ అయనైజ్డ్ బై పాసింగ్ ఏ బీమ్ ఆఫ్ ఎక్స్రేస్ త్రూ ఇట్. ఈ లోపల ఎయిర్ ఉంటుంది కదా, ఈ ఎక్స్రేస్ పాస్ చేయడం వల్ల అయనైజ్ అయిపోతాయి. అంటే ఏదైనా సబ్స్టాన్స్ని కానీ యాటమ్స్ని కానీ ఎలిమెంట్స్ని కానీ అయాన్స్కి కన్వర్ట్ చేయడమే ఈ అయనైజేషన్ అంటే. ఈ అయనైజ్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ అనే యాటమ్ ఉంది, దీంట్లో సోడియం అనే యాటమ్ తీసుకున్నాం. ఈ సోడియంలో ఒక ఎలక్ట్రాన్ తీసినా కానీ లేదా ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయడం కాదు, ఒక ఎలక్ట్రాన్ తీస్తే దీనికి ఒక పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా. సో అలా అనమాట అయాన్స్గా క్రియేట్ చేయడం ఈ అయనైజ్ చేయడం అంటే. అందుకనే ఎక్స్రేస్ని పాస్ చేస్తారనమాట అయనైజ్ చేయడం కోసం అన్నిట్లో ఉండే ఎయిర్ని. సో ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి ఛార్జ్, ఎలక్ట్రికల్ ఛార్జ్ని అయితే పొందుతాయి ఇందులోకి రాగానే. ఎందుకంటే ఇక్కడ నుంచి వోల్టేజ్ అప్లై చేస్తున్నాం కదా, వోల్టేజ్ అప్లై చేస్తున్నాం అంటే ఇందులో నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఎలక్ట్రాన్స్ ఈ ఆయిల్ డ్రాప్స్తో కొలైడ్ అయ్యి అందులో ఉంటాయి, అంటే ఆయిల్ డ్రాప్స్లో కొలైడ్ అయ్యి అందులో అటాచ్ అయ్యి ఉంటాయి కదా, కంబైన్ అవుతాయి. సో ఈ ఆయిల్ డ్రాప్స్కి కూడా ఛార్జ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి కింద పడుతున్నాయి కదా, ఇందులో కొన్ని ఆయిల్ డ్రాప్స్ అనేవి ఎక్కడైతే పాయింట్ ఏడు వరకు వచ్చింది అనుకోండి, కొంత అలా ఆగిపోతున్నాయి. కొన్ని ఏమో వెనక్కి వెళ్తున్నాయి ఇలా, కొన్ని ఏమో ఇలా ఫాస్ట్ ఇంకా కొంచెం ముందుకు వస్తున్నాయి. ఇలా ఎందుకు అంటే మనం ఎంతైతే ఈ వోల్టేజ్ యొక్క స్ట్రెంత్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి. ఇప్పుడు ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ కొంత ఫోర్స్తో కిందకు వస్తున్నాయి అనుకోండి, సేమ్ అదే ఫోర్స్తో ఈ ఎలక్ట్రాన్స్ దీంట్లో నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ దానికి కొలైడ్ అయింది అనుకోండి, అక్కడే అయిపోద్ది. అదే దీంట్లో వచ్చే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ వచ్చే ఫోర్స్ కన్నా ఇందులో ఈ వోల్టేజ్ తక్కువ ఉండటం వల్ల ఇందులో నుంచి బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇవి ఫాస్ట్గా కిందకు వచ్చి ఈ కింద ఉన్న మెటల్ ప్లేట్కి తగులుతాయి. అదే దీనికన్నా ఇంకా ఎక్కువ ఉంటాయి, ఈక్వల్ కాదు తక్కువ కాదు, ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ యొక్క ఫోర్స్ కన్నా కూడా ఈ వోల్టేజ్ ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఇలా వెనక్కి ఇలా రిటార్డ్ అయిపోతాయి. సో అదనమాట. సో దీన్ని బట్టి మిల్కన్ ఏం చెప్పాడంటే, ద magnitude of electrical charge Q, స్మాల్ q అనేది, అంటే డ్రాప్లెట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇదొక డ్రాప్లెట్, ఇప్పుడు ఈ డ్రాప్లెట్ యొక్క ఛార్జ్ కావాలి మనకి, ఈ డ్రాప్లెట్ యొక్క ఎలక్ట్రికల్ ఛార్జ్ ఎంత ఉందో కావాలి. సో అదే ఈ డ్రాప్లెట్కి ఉన్న ఎలక్ట్రికల్ ఛార్జే ఈ స్మాల్ q, టోటల్ ఛార్జ్ ఓన్లీ ఒక్క డ్రాప్లెట్కే. ఏదో ఒక డ్రాప్లెట్, మనం ఏ డ్రాప్లెట్ తీసుకున్నామో ఆ డ్రాప్ యొక్క ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది స్మాల్ క్యూతో డినోట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ డ్రాప్లెట్ యొక్క ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది ఎలా మెజర్ చేస్తామంటే, స్మాల్ క్యూ ఈక్వల్స్ అందులో ఉండే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంతే కదా, మనం ఇందాక కూడా అంతే మెజర్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక వాటర్ డ్రాప్లెట్, ఇదొక ఆయిల్ డ్రాప్లెట్, దీంట్లో ఒక 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. 6 అంటే ఎన్ని ఉన్నాయి, ఎన్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని దాంట్లో అర్థం. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇంటూ దీని ఛార్జ్ కావాలంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత,
1.60 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఆన్సర్, అదే ఈ డ్రాప్లెట్ యొక్క ఛార్జ్. సో దీన్ని అయితే మిల్కన్ అయితే చెప్పగలిగాడు. స్మాల్ క్యూ ఈక్వల్స్ ఎన్ఈ. ఏది ఒక వాటర్ డ్రాప్లెట్ యొక్క ఎలక్ట్రికల్ ఛార్జింగ్ కనుక్కోవాలంటే దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎన్ అంటే 1 2 3 4 సో ఆన్, ఎన్నన్నా ఉండొచ్చు కదా అన్నిట్లో ఎలక్ట్రాన్స్. సో ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఒక ఆయిల్ డ్రాప్కి 8.0 ఇది 8.0 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్ ఛార్జ్ ఉంది ఒక ఆయిల్ డ్రాప్కి. సో ఒక ఆయిల్ డ్రాప్కి 8.0 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్ ఛార్జ్ ఉంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత ఇచ్చారు? ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్స్ 8.0 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. ఒక్క ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత? ఇది ఛార్జ్ ఆఫ్ ఆయిల్ డ్రాప్. ఇది ఆయిల్ డ్రాప్ ఒక్క ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత? 1.60 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. మనకి తెలుసు ఈ ఫార్ములా, స్మాల్ క్యూ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఈ. సో దీన్ని బట్టి మనకేమడిగారు? ఈ ఆయిల్ డ్రాప్ యొక్క ఛార్జ్ ఎంత ఇచ్చారు? ఇది ఇచ్చారు 8.0 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్ ఇచ్చారు. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంతో మనకు తెలుసు. ఒక ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1.60 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఎన్ కనుక్కోవాలి. ఎన్ ఇటు తెస్తే ఏమవుతుంది? ఎన్ ఈక్వల్స్ క్యూ బై ఈ. సింపుల్ ఫార్ములా వచ్చేసింది, ఇంకా సబ్స్టిట్యూట్ చేసేయడమే కదా. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ ఛార్జ్ ఆన్ ద ఆయిల్ డ్రాప్ డివైడెడ్ బై ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ 10⁻⁻19 10⁻⁻19 క్యాన్సిల్. ఎన్ ఈక్వల్స్ 16. ఇది 1.6 డివైడెడ్ బై 8 5 టైమ్స్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఇంకొక ఎగ్జాంపుల్ క్వశ్చన్ అయితే చేద్దాం. ఇన్ అన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ ద ఛార్జెస్ ఆన్ ఆయిల్ డ్రాప్ వర్ ఫౌండ్ యాజ్ 1.5 ఇంటూ 10⁻⁻15, 3 ఇంటూ 10⁻⁻15, 4.5 ఇంటూ 10⁻⁻15, 6.0 ఇంటూ 10⁻⁻15 అండ్ క్యాలిక్యులేట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్. ఫస్ట్ చాలామంది క్వశ్చన్ అర్థం కాదు. ఈ క్వశ్చన్ అర్థం కాదు చాలామందికి. అసలు వాడు క్వశ్చన్లో ఏమన్నాడంటే, వాడు 1 2 4 ఆయిల్ డ్రాప్స్ ఇచ్చాడు. ఆ 4 ఆయిల్ డ్రాప్స్ యొక్క ఛార్జెస్ ఇచ్చాడు. ఒక ఆయిల్ డ్రాప్కి ఏమో 1.5 ఇంటూ 10⁻⁻15 ఛార్జ్ ఉంది. ఇంకొక ఆయిల్ డ్రాప్కి ఏమో 3 ఇంటూ 10⁻⁻15 ఛార్జ్ ఉంది. ఇంకొక ఆయిల్ డ్రాప్కి ఏమో 4.5 ఇంటూ 10⁻⁻15 ఛార్జ్ ఉంది. ఇంకొక ఎలక్ట్రాన్కి 6.0 ఇంటూ 10⁻⁻15 ఛార్జ్ ఉంది. వాడిచ్చింది దేనికి ఛార్జు? ఆయిల్ డ్రాప్కి, టోటల్ ఆయిల్ డ్రాప్కి. వాడేం కనుక్కోమండు? క్యాలిక్యులేట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్. ఇప్పుడు ఇది ఫోర్త్ ఆయిల్ డ్రాప్ అండి. 6.0 ఇంటూ 10⁻⁻15 ఛార్జ్ ఉంది. దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆ ఎలక్ట్రాన్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్స్కి ఎంత ఛార్జ్ ఉంది అని కనుక్కోమంటాడు. సో ఫస్ట్ అసలు ఇది కనుక్కోవాలంటే మనం ఏం చేస్తామంటే, ముందుగా వాడిచ్చిన ఆయిల్ డ్రాప్స్ యొక్క ఛార్జెస్ని అయితే రాసుకోండి. 3 ఇంటూ 10⁻⁻15, 4.5 ఇంటూ 10⁻⁻15, 6.0 ఇంటూ 10⁻⁻15. అసలు ఈ క్వశ్చన్ చూడగానే ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఇది ఒక ఆయిల్ డ్రాప్, సెకండ్, థర్డ్, ఫోర్త్. చూడండి, ఫస్ట్ చూడండి అన్నిటికంటే తక్కువ ఛార్జ్ ఉంది కదా ఫస్ట్ ఆయిల్ డ్రాప్కి. అంటే మ్యాక్సిమం దాంట్లో ఒక్క ఎలక్ట్రానే ఉండొచ్చు. అంటే ఒక్క ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత ఉంది ఆ ఆయిల్ డ్రాప్లో? 1.5 ఇంటూ 10⁻⁻15. దీన్ని బట్టి చూడండి సెకండ్ దాంట్లో ఎంత ఉంది? 3 ఇంటూ 10⁻⁻15. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టేగా. 1.5 ఇంటూ 2 3. అంటే ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ దాంట్లో చూడండి 4.5 అంటే 1.5 ఇంటూ 3. అంటే దీంట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఒక్క ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత అండి? 1.5. సింపుల్ అయిపోయింది. ఒక్క ఎలక్ట్రాన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వాడు ఏమన్నాడు? క్యాలిక్యులేట్ ద
క్యాలిక్యులేట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత ఉంది, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 1.5 ఇంటూ 10⁻⁻15 అయిపోయింది. సింపుల్ క్వశ్చన్. కాకపోతే చాలామంది ఏంటంటే క్వశ్చన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఆ క్వశ్చన్ అర్థం కాక ఏదేదో హై లెవెల్లో ఊహించుకొని ఆ క్వశ్చన్ గివప్ ఇస్తారు. క్వశ్చన్ అనేది చాలా ఈజీ క్వశ్చన్, కాకపోతే వాడు మనల్ని కన్ఫ్యూజ్ చేసేటట్టు అడుగుతారు క్వశ్చన్. సో మీ అందరికైతే ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ ఇక్కడ ఈ 2 క్వశ్చన్లు మీకు అర్థమైతే మీకు కాన్సెప్ట్ క్లియర్ అయినట్టే. లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫస్ట్ నుంచి అంటే మీకు మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడి నుంచి చూడండి. లేదా అయినా అర్థం కాలేదు అంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం.